ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం ఇంకొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి తీసుకొచ్చాను. అదేంటో కాదు, బిగ్ బాస్ సంబంధించి మొత్తం నీ వల్లే రీతు గుండెల్లో గుణపం దించిన పవన్ నామినేషన్లో ఇమ్ము. తెలుగు బిగ్ బాస్ 9వ సీజన్లో 2 ఊహించని జరుగుతున్నాయి. 10 వారాలుగా నామినేషన్స్కి రాకుండా ఉన్న ఇమాన్యుయల్ ఎట్టకేలకు 11వ వారం నామినేషన్లోకి వచ్చేశాడు. ఇక ఫ్రెండ్స్కి ఎక్కువ, ప్రేమికులు తక్కువ అన్నట్లుగా ఉండే పవన్ రీతుల మధ్య పెద్ద అగాధం ఏర్పడుతుంది. కారణం, పవన్ రీతుని నామినేట్ చేశాడు. ఈ మేరకు తాజాగా ప్రోమో రిలీజ్ అయిందనమాట. ఆఫ్కోర్స్ అది అందరూ చూశారు. కానీ ఇప్పుడు ఏం జరగబోతుందో దాని గురించి డీటెయిల్స్ పెడతాను. నీకు కాన్ఫిడెన్స్ లేదు, రీతు గేమ్లో వెనకబడిపోయింది, తనకు కాన్ఫిడెంట్ లేదు అని ఇమాన్యుయల్ నామినేట్ చేశాడు. కాన్ఫిడెన్స్ లేనిది నీకంటూ తిరిగి వాదించింది రీతు. ఇమ్ము భరణి ఆటలో పూర్తిగా ఎఫెక్ట్ పెట్టడం లేదన్నాడు. నాకు తగిలిన దెబ్బలు నీకు తగిలితే ఇంతకు ముందు అడగగలవా? పర్ఫార్మెన్స్ అంటే కేవలం టాస్క్లే కాదు, ప్రతి టాస్క్ కూడా సాధ్యమైనంత వరకు ఆడుతున్నా అని వివరణ ఇచ్చారు. ఏడిపించేసిన పవన్ అన్నమాట. ఇక పవన్ రీతుని నామినేట్ చేశాడు. నువ్వు అరవటం వల్ల నా తప్పు లేకపోయినా నేనే అదే తప్పు అన్నట్లుగా బయటకు వెళ్తుంది. అది బాధగా ఉంది. ప్రతిసారి నీది తప్పు లేదని స్టాండ్ తీసుకుని మాట్లాడడానికి ప్రయత్నించాను, కానీ నాపై నమ్మకం లేదంటూ హర్ట్ చేసావు. ప్రతిసారి నీ మంచి కోరుకున్నా అంటూ కన్నీళ్లు దిగమింగుతూ మా పాయింట్లు చెప్పాడు. మౌనంగా రీతు ఏం చేసిందో, తనకు ఎవరి నోరైనా మూయించే రీతు ఈసారి మాత్రం మూగబోయింది. అందరికంటే ఎక్కువ ఇష్టపడే పవన్ తనని నామినేట్ చేస్తుంటే తట్టుకోలేక కన్నీళ్ళ రూపంలో తన బాధను వ్యక్తపరిచింది. నామినేషన్స్ అయ్యాక నాతో మాట్లాడకూడదని చెప్పాను కదా అని 2 చేతులతో తల బాదుకుంది. ఎందుకు అరుస్తున్నావని పవన్ అడిగితే నా వల్ల కావటం లేదంది. అందుకు పవన్ కూడా నా వల్ల కూడా కావటం లేదని అరిచి వెళ్ళిపోయాడు. మొత్తానికి ప్రోమో అయితే రీతు పవన్ ఫ్యాన్స్ని హర్ట్ చేసేలాగా ఉంది. ఇకపోతే సంజన, రీతు, దివ్య, డిమాండ్, పవన్ కళ్యాణ్, ఇమ్ము భరణి నామినేషన్లోకి వచ్చినట్లు తెలిసింది. తనుజ కెప్టెన్ పవర్తో రీతుని సేవ్ చేసినట్లు బోగట్ట అన్నమాట. ఇదండి మన బిగ్ బాస్ సంబంధించిన అప్డేట్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తుంటాను. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు, అసలు ఈరోజు జరిగినట్టు రచ్చరంబోలకు సంబంధించి రేపటి నుంచి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయో చూడాలి. పవన్, రీతు మునుపట్లాగా కలిసి ఉంటారా లేక డివైడ్ అయిపోయి ఎవరి దారాలు చూసుకొని వాళ్ళు ఎనిమిళ్ళుగా మారుతారో చూడాలన్నమాట. ఇదండి ఇప్పుడు మీకు అందించినటువంటి సమాచారం. మరి ఇంకా మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తుంటాను. థ్యాంక్ యూ సో మచ్.